మళ్లింపు కాలువలు, వాటర్ షెడ్ కార్యక్రమ నిర్వహణలో వినూత్న విధానం. నీటి ఎద్దడి, కరువు బాధిత ప్రాంతాలలో నీటిని నిల్వ చేసే, వినియోగించే పలు విధానాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలుపరుస్తుంది. చెక్ డ్యాంలు, గల్లీ కంట్రోల్ వర్క్స్, గ్యాబియన్ స్ట్రక్చర్స్, ట్రెంచెస్, బండింగ్ మరియు పెర్కులేషన్ ట్యాంకులని నిర్మించి జల సంరక్షణను చేపట్టి సమస్యాత్మక ప్రాంతాలకి ప్రయోజనాలను కలిగించే పనులు ప్రారంభించింది. నీటి వినియోగం, నిల్వ చేసే విషయమైన పనులలో భాగంగా మళ్లింపు కాల్వల నిర్మాణం ప్రయోగాత్మకంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఆరంభించారు. మళ్లింపు కాలువల నిర్మాణాల ఆలోచన మహబూబ్ నగర్ జిల్లాలోని కాకర్లపహడ్ గ్రామం నుంచే ప్రారంభమైంది. ఈ గ్రామ సందర్శన సమయంలో గ్రామంలో 77 ఓపెన్ బావులు ఉన్నట్లుగా కనుగొనడం జరిగింది. అందులో ఒకటి మాత్రమే ఉపయోగపడుతుండడం డిపిఏపి ప్రాజెక్టు డైరెక్టర్ తన పర్యటనలో వీటిని పరిశీలించి ఎండిపోయిన బావులలోకి మళ్లింపు కాలువల ద్వారా నీటిని మళ్లించే విధానాన్ని చేపట్టడానికి నిర్ణయించారు. మళ్లింపు కాలువలు ఎలా నిర్మించవచ్చు? మళ్లింపు కాలువని 30 సెంటీమీటర్ల వెడల్పు కలిగిన కాలువని వర్షపు నీరు పడే చోట నిర్మించి 1.2 మీటర్ల డయామీటర్ వ్యాసంతో నిర్మించిన గొయ్యికి కలపాలి. ఈ గొయ్యి ఎండిపోయిన బావికి 5 మీటర్ల దూరంలో ఉండాలి. సిల్ట్ ట్రాప్ లోపలి భాగాన రాళ్లని పేర్చాలి. గొయ్యి నుండి నేరుగా 20 అంగుళాల పొడవు, 4 అంగుళాల వ్యాసము గల సిమెంట్ పైపును భూగొట్టము నుండి 2 అంగుళాల లోతున కాలువ తీసి దాని గుండా పైపును బావిలోకి కలుపుతూ పైపును మళ్లింపు కాలువ మట్టం కంటే ఎక్కువ వంపున ఉండేలా పైపు మరో చివరి భాగం బావి చివరి భాగానికి 2 ఫీట్లు ఎక్కువగా ఉండేలా నిర్మించాలి. తక్కువ పనివాళ్లతో, కొన్ని పనిముట్లతోనే ఈ కాలువల నిర్మాణం చేయవచ్చు. మళ్లింపు కాలువలు ఏ విధంగా పనిచేస్తాయి? ఎండిపోయిన బావులకి పునరుజ్జీవం కలిగిస్తాయి. బావులలో నీరు నిండుతుంది. బోరుబావుల నీటి సామర్థ్యం పెరగడం, నీటి మట్టం పెరగడం ద్వారా కొత్త బోరులని తవ్వే పని తగ్గుతుంది. విద్యుత్ వినియోగం ఖర్చు కూడా తగ్గుతుంది. భూసారం చెడకుండా సాగు భూమి సుస్థిరంగా ఉంటూ పంట పొలాలలో నీరు గాని, సారవంతమైన భూమి గాని చెక్కు చెదరకుండా ఉంటుంది. మళ్లింపు కాలువల నిర్మాణం కొద్దిపాటి పెట్టుబడితోనే సాధ్యం. పూర్తి కాలువ నిర్మాణం ఖర్చు 600 నుండి 700 రూపాయల మధ్య ఉంటుంది. చెక్ డ్యాంలలో నిల్వ ఉండే నీటిలో మళ్లింపు కాలువలు 3 భాగాల వంతున నీటిని నిల్వ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. ఖర్చు కూడా చాలా తక్కువ, అది 1% మాత్రమే. 1 క్యూబిక్ మీటర్కి వినియోగ ఖర్చు ₹5 మాత్రమే. ఆగస్టు 2001లో నీరు మీరు పథకం ద్వారా ఈ ప్రాజెక్టుని చేపట్టడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలోని 200 గ్రామాలలో 6000 ఎండుబావులని రీఛార్జ్ చేసి పునరుజ్జీవం కలుగజేశారు. మహబూబ్ నగర్ జిల్లాలోని 1,50,000 బావులలో 80,000 బావులు ఎండిపోయినవి. ఇందులో 50,000 బావులని రీఛార్జ్ చేయవచ్చు. వర్షపు నీటితో ఈ బావులని నింపగలిగితే సాగునీటి సామర్థ్యం పెరిగి జిల్లాలోని 20,000 ఎకరాల భూమిని సారవంతం చేయవచ్చు. ఈ ఆశయ సాధనకై జిల్లా కలెక్టర్, చైర్మన్, డిపిఏపి ప్రాజెక్టు డైరెక్టర్ ఆధ్వర్యంలో ఈ వర్షాకాలానికే 40,000 బావులని వర్షపు నీటితో రీఛార్జీ చేసే పనులు ప్రారంభమైనవి. తక్కువ ఖర్చుతో నీటి వినియోగ సామర్థ్యాన్ని పెంచగలిగే ఈ విధానం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 లక్షల బావులకి రీఛార్జీ చేయవచ్చు. కాబట్టి ఈ వర్షాకాలమే స్పందించడానికి తగిన సమయం. సమయానుకూల పరిజ్ఞానంతో చేసే కాలువల నిర్మాణంతో వర్షపు నీరుని నిల్వ చేయడం వల్ల పంట పొలాలకి సమృద్ధిగా నీరు అందుతుంది. మరిన్ని వివరాలకు సంప్రదించండి. ప్రాజెక్టు డైరెక్టర్, డిపిఏపి, మహబూబ్ నగర్ జిల్లా.